మాటల చేత ఇబ్బంది పెడతారు. మనం మంచివారమే, మనము జ్ఞానవంతులమే, మనము తెలివివంతులమే, మనము వాక్యానుసారంగా జీవిస్తున్నాము. కానీ కొందరు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంది వాక్యం అంటే ఆ మనుషుల అపరాధాలను మనం క్షమించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ మనుషుల అపరాధాలను మనం క్షమిస్తే పరలోకమందున్న తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు. మనం ఎప్పుడు కట్టుకోవడం అనేది ఎంతగానో అవసరమైంటుంది బిడ్డలారా. మన ఉదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి. మనము స్నానం చేసినట్టుగా బట్టలు ఉతుక్కున్నట్టుగానే మన ఉదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి, ఉదయాన్ని ఎప్పుడు కట్టుకోవాలి. అప్పుడు మనము నీటిగా ఉంటాము. కొందరు మనుషులు అవిధేయంతో ఉంటారు, కొందరు మనుషులు బుద్ధి లేక ఉంటారు, కొందరు మనుషులు జ్ఞానం లేక ఉంటారు. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేవారు మన మీద ఉంటారు. అట్టి వారందరూ కూడా మన ముందు ఎదురైనప్పుడు మనము క్షమించాలని అవసరం ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు కదా మనమే క్షమించాలని అడుగుతారు, మనమే క్షమించాలి, వాళ్ళు క్షమించరు. కనుక మనమే అన్ని విషయాలను తగ్గించుకున్నటువంటి వారందరూ కూడా మనం మనసుల అపరాధం క్షమిస్తే దేవుడు పరలోకమందున్న తండ్రి మనం హెచ్చిస్తాడు, మనం గొప్పగా దీవిస్తాడు బిడ్డలారా. ఎందుకంటే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ రోజు మనం బుద్ధివంతులమైతే, జ్ఞానవంతులమైతే, యాకోబు పత్రికలో నేర్చుకున్నటువంటి సత్యాన్ని బట్టి మనం నడిచినట్లయితే, కనుక దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తెలివి ద్వారా నడిచినటువంటి మనం అందరం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలి, ఇతరులను గౌరవించే బిడ్డలుగా ఉండాలి, ఇతరులకు అతిథించే బిడ్డలుగా కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలన్నది దేవుని వాక్యం తెలియపరుస్తున్నది బిడ్డలారా. ఇక్కడ ఇంకో మాట 11వ వచనంలో మంచి మాట చూద్దాం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. దేవుడు గారు ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం అడుగుతాం. ఇక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారం అంటే మనం ఈరోజు మనం ఎదుగుతున్నాం, మనం వరదలుతున్నాం అంటే మా అనుదిన ఆహారం కూడా ఆశీర్వదింపబడాలి, మన అనుదిన ఆహారం కూడా దీవించబడాలి. ఎందుకంటే మన రుణాస్తులను మనం క్షమించినప్పుడు మనము కలవశం లేని మన జీవితంలో, కలంకం లేని మన జీవితంలో, మచ్చలేని మన జీవితంలో, ముడతలేని మన జీవితంలో, మన పరిశుద్ధత కలిగిన మన జీవితంలో ఏమంటుంది ఇక్కడ 11వ వచనం, అనుదిన ఆహారం నేడు మనకు ఆశీర్వదింపబడుతుంది. ఈ అనుదినము కలుగుతున్నటువంటి ఆహారం కూడా మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది బిడ్డలా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే మనకు ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చడానికి కొరకు సిద్ధంగా ఉన్నాడని నేడు దినం మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి 31వ వచనంలో ఉన్నటువంటి మాటలు కూడా చూద్దాం. మత్తయి కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడను. ఇక్కడ దేవుడు బిడ్డలారా, ఈ ఫలితాలను మనము ఏ రీతిగా పొందుకుంటున్నాం, ఈ ఫలితాలు ఏ రీతిగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనేది కూడా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి. ఈ రోజు క్రైస్తవ జీవితంలో నేను మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు చెప్పే మాట ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి. దేవుడు సమస్తమును సమకూడి మీ మేలు కొరకు దయచేస్తాడనే మాట మోదీలకు రాస్తాడు. ఇక్కడ మనం అడుగుతున్నప్పుడు దేవుడు సమస్తమును సమకూడి మన మేలు కొరకు దేవుడు చేస్తాడు పిల్లలారా. అయితే ఇక్కడ ఏమంటుందంటే మొట్టమొదటి ఆయన రాజ్యం నీతిని మనం వెతకాలి. కనుక తర్వాత దేవుడు అంటున్నాడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఈ రోజు దేవుడు కొన్ని కుటుంబాలు దీవించబడుతున్నాయి, కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి. దేవుడు పిల్లలు మనం అందరం కూడా దీవించబడుతున్నాం అంటే ఆయన నీతిని వెతుకుతున్నాము, ఆయన రాజ్యంను వెతుకుతున్నాము, ఆయన సత్యంను అనుసరిస్తున్నాము, ఆయన మార్గం అనుసరిస్తున్నాము, జీవమైనటువంటి దేవుడు అని ఆయన తెలుసుకున్నాము. కనుక సమస్తము సమకూడి మన మేలు కొరకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సమస్తమును సమకూడి మన మేలు కొరకు చేస్తున్నాడు. మనకు భోజనం దేవుడు ఇస్తున్నాడు, ప్రతిదినం భోజనం ఇస్తున్నాడు, మంచి వస్త్రాలు ఇస్తున్నాడు అనేది మనం మర్చిపోవాలి. తర్వాత 34వ వచనంలో రేపటిని కూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును, ఏనాటికి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, రేపటిని కూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈరోజు బిడ్డలారా చాలా మంది మనం చింతిస్తున్నాం, చాలా మందిని మన భవిష్యత్తు బాగా అవుతుందో లేదని అనుకుంటున్నాం, మన పరిస్థితులు మారుతాయో లేవని మనం అనుకుంటున్నాం. కనుక నువ్వు చింతించడం అవసరం లేదు, కానీ నువ్వు నడవడం అవసరం. ఏమన్నాడు? నువ్వు చింతించడము అవసరం లేదు, నువ్వు చింతించడము
నువ్వు దాని కొరకు బాధపడము, నేను ఏమన్నా చేతులు చెయ్యను అని, ఉద్యోగం దొరుకుతుందో దొరకదని, కనుక కుటుంబంలో మరి శాంతి సమాధానం ఉంటుందో లేదని అనేక కోణంలో నేను ఎన్నో చెప్పాలనుకుంటున్నా. ఎన్నో కోణంలో నువ్వు అనుకున్నప్పటికీ దేవుడి మీద అవన్నీ కాదు. కానీ నువ్వు మొట్టమొదటి వెతికేది ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికిన తర్వాత దేవుడు సమస్తమును నీకు సమకూడిని మేలు కొరకు దయచేస్తాడని. రేపటి దినం గురించి చింతించకు. రేపటి దినం నాకు భోజనం ఉంటుందో లేదో, రేపటి దినం నా కుటుంబము ఏర్పుకుంటుందో అని నువ్వు బాధపడకు. దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త ఇంకొక మాట చూడండి. మత్తయి సువార్తనే ఎక్కడుందన్నమాట 26వ వచనం. 26వ వచనం మత్తయి సువార్త అదే ఇక్కడ చదువు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము పోయు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బిడ్డలా, ఈరోజు ఈ భూమి మీద మనుషులు బతకడానికి దేవుడు ఎన్నో పాటలు కల్పిస్తున్నాడు. ఎన్నో పాటలు కల్పిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చింది, మనిషికి ఎంత జ్ఞానం వచ్చింది, మనిషికి ఎంత తెలివి వచ్చింది. మనిషి అన్ని సాధనం చేసుకుంటున్నాడు. దేవుడు ఇస్తున్నాడు, సాధనం చేసుకుంటున్నాడు. దేవుడు పిల్లారా, ఇక్కడ ఆకాశ పక్షులను చూడు, విత్తవు పోయి కోట్లు దర్శనం లేవు. కనుక ఏనాటి భోజనం ఆనాటికి వాటికి అందిస్తున్నాడు. పక్షులకు అందించే భోజనము ఏనాటి భోజనం ఆనాటికి అందుతుంది. కానీ మనకు మాత్రం ఇంకా మనకు స్టాక్ ఉంటుంది. మనకు సంపదన స్టాక్ ఉంటుంది. మనం సంవత్సరము స్టాక్ పెట్టుకుంటాం. కానీ పక్షులకు జంతువులకు ఏనాటి భోజనం ఆనాటికి దేవుడు ఇస్తున్నాడు. వాటన్నిటిని పోషిస్తున్న దేవుడు, వాటన్నిటికీ తక్కువ లేకుండా చేస్తున్న దేవుడు. నిన్ను నేను పోషించలేనా, నిన్ను బ్రతికించలేనా, నీ అవసరాలు తీర్చలేనా, నీ అక్కర్లు తీర్చలేనా, నువ్వు అనుకునేవి నీ జీవితంలో జరగకపోతాయా? అన్ని జరుగుతాయి కదా. అందుకే ప్రార్థన యొక్క ఫలితాలు అనే మాట దగ్గర అన్ని జరుగుతాయని ఆ ప్రార్థనలు ఉన్నటువంటి అంశం. నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది. నువ్వు పొందుకున్నావని నమ్మటానికి అది ఒక అవకాశం కల్పించబడుతుందని మరొకసారి మీకు తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసుకున్నాము. అపొస్తలుల కార్యం 8:22. అపొస్తలుల కార్యం కొన్ని ఉన్నాయి. 8:22. కాబట్టి ఈ చెడు పనులను మానుకొని మారు మనసు నుండుము, ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయంలో క్షమించబడుచున్నాను, నీవు ఘోర దుష్టత్వములను. కాబట్టి ఈ శక్తితనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఇక్కడ అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ చెడుతనమును మానుకో, నీ చెడు బుద్ధిని ఆదరణ చేసుకో. నీ చెడు బుద్ధిని మానుకుంటే మాత్రము ప్రభువు వేడుకుంటే ఒకవేళ నీ హృదయంలో వచ్చిన క్షమింపబడవచ్చు. ఈ కఠినమైనటువంటి హృదయం కలిగిన వారి గురించి మాట తెలియపరుస్తున్నారు. మారు మనసు లేని వారి గురించి మాట తెలియపరచబడుతున్నారు. మారు మనసు లేని 99 మంది, మారు మనసు లేని 99 మంది ఉన్నారు. మారు మనసు లేకపోతే నీ జీవితంలో ప్రతిఫలం లేదు. మారు మనసు నీ జీవితంలో లేకపోతే ఆశీర్వాదాలు లేవు. కనుక విధేయత కలిగిన జీవిత విధేయత కలిగినటువంటి స్వాభావికమైనటువంటి బుద్ధి లేకపోతే ఆశీర్వాదాలు లేవు. కారణం ఏంటంటే ఇక్కడ 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చరిత్రను మానుకో, మారు మనసు నుండి ప్రభుని వేడుకో, ఒకవేళ నీ హృదయంలో వచ్చిన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి మార్గములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఎంత ఇక్కడ ఉన్నట్టు అన్నాడు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచును అని చెప్తున్నాడు. నాకు కనబడుతున్నాడు.